హలో అండి. గోడలకు కూడా చెవులుంటాయని నాకిప్పుడే అర్థమైంది. ఎందుకంటారా? నేను నిన్నటి, మొన్నటి వరకు మా అక్క వాళ్ళతో అంటూ ఉండేదాన్ని. అక్క షార్ట్స్‌కి యూట్యూబ్ వాళ్ళు కేవలం 1 మినిట్ టైమే ఇచ్చారు. సో, నేను చెప్పాలనుకునిందంతా కూడా క్లియర్‌గా చెప్పలేకపోతున్నాను. వీడియో చాలా షార్ట్ అయిపోతుంది. అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా పెట్టాల్సొస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాల్సొస్తుందనైతే చెప్పాను. నా మాటలు యూట్యూబ్ వాళ్ళకి వినిపిచ్చాయో ఏమో కానీ తెలీదు. 1 మినిట్ ఉన్న అదే టైమ్ పీరియడ్‌ని కాస్త 3 మినిట్స్‌కైతే చేసేసారు. థాంక్ యూ ఫర్ థట్ అండి. సో, ఇప్పుడు మేము చెప్పాలనుకునింది ఏ విషయమైనా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయగలము. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకైతే సొరకాయ కూర చేశాను నేను. సొరకాయ కూర అంటే మాక్సిమం చాలా మందికి ఇష్టం ఉండదు. బట్ ఎవరికో ఎందుకండి మా ఇంట్లోనే చాలా మంది తినరు. బట్ హెల్త్‌కి చాలా మంచిది కదా అన్నట్లు నేను చేశాను. ముందుగా మనం సొరకాయని తీసుకొని దానికున్న తొక్కనంతా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో పప్పులు, ధనియాలు, ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకొని కొద్దిగా చెక్క, లవంగం కూడా వేసేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి కొద్దిగా తెల్లగడ్డ, అల్లం ముక్క వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టేసి బాండీ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసేసి అవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసామంటే సొరకాయలోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి సొరకాయ కొద్దిగా మగ్గుతుందండి. ఈ టైంలోనే 2 మీడియం సైజ్ టమోటాలను కూడా సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే వేసేసుకొని మళ్ళీ కలిపేసి మూత అనేది పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకున్నామంటే టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలానంతా కూడా ఒకసారి వేసేసి, ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫ్రై చేసేసాం కాబట్టి మసాలా పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ ఉంటే చాలు. అలా ఫ్రై అలా ఉన్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ననేది యాడ్ చేసుకొని ఉప్పు, కారాలు చెక్ చేసుకునంటే